హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక వీడియోతో మీ ముందరికి వచ్చేసానండి. ఇదైతే సొరకాయ పప్పు అండి. మీరు వండుకుంటారో లేదో నాకు తెలియదు, మేమైతే వండుకుంటాము. సొరకాయ పప్పు, కందిపప్పు బాగా కడిగేసుకొని అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, సొరకాయ ముక్కలు కోసేసి వేసేసి తగినన్ని నీళ్ళు వేసేసి స్టవ్ పైన పెట్టేయండి కుక్కర్లో. మీకు మీ కుక్కర్ ఉండేదిగా, మీకు తెలిసిద్దిగా ఎన్ని పడతాయి ఏంటి అనేసి విజిల్లు. మాకైతే పడ్డాయి, ఒక 10 విజిల్ రానిచ్చాను నేనైతే. అప్పటికి ఉడికిపోయిందండి బాగానే. అందులో చింతపండు కూడా పెట్టేసేయండి, నాని ఉంటుంది. కుక్కర్లో వేస్తే చింతపండు ఉడకదండి పప్పు, అందుకని నేను పక్కన పెట్టాను, నానబెట్టి ఉంచాను. పప్పు చూసారా, విజిల్ వచ్చేస్తుంది. అదిగా ఉడికిపోయింది పప్పు అయితే. ఇప్పుడైతే చింతపండు పిసికేసి చెత్తంతా తీసేసి ఉత్త నీళ్లు పోసేయాలి. అందులో పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసేసి బాగా మెత్తగా మెదిపేసుకోవాలి పప్పుని, పప్పు గుత్తితో. చూడండి, చింతపండు పులుసు కూడా దాన్ని మెదిపేసి అందులో వేసేసాను. అంతే అండి, పప్పు అయితే రెడీ అయిపోయింది. తిరగమాత పెట్టేసుకోండి. ఇప్పుడు నూనె వేసి తిరగమాత గింజలు, చిన్నుల్లిపాయలు, కరివేపాకు, మళ్ళీ ఎండుమిరపకాయలు అన్నీ వేసేసి పప్పు వేసేయడమే. అంతే, కొద్దిసేపు ఉడకనిచ్చే సరిపోయిద్ది. వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని, పప్పు వేసుకొని తింటే ఉండిద్ది సూపర్. ఇంకేంటంటే మా వీడియోలు, నేను ఈ మధ్య వీడియోలు చేస్తలేదు, సరిగ్గా తీస్తలేదు. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను మరి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేమందరికి చెప్తాను నేను. అందరు ఎలా ఉన్నారు? మా వీడియోలు చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏంటండి కబుర్లు? పొయ్యి కూడా కట్టించాను నేను, అయిపోయింది పప్పు. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.